విశాఖపట్నం సింహాచలంలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారు. మృతులు మధురవాడ చంద్రంపాలెంకు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భార్యాభర్తలుగా పిళ్ళ ఉమామహేశ్వరరావు, శైలజ ఉద్యోగం చేస్తున్నారు. విశాఖపట్నం సింహాచలంలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారు. మృతులు మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భార్యాభర్తలు పిళ్ళ ఉమామహేశ్వరరావు, శైలజ ఉద్యోగం చేస్తున్నారు. విశాఖపట్నం సింహాచలంలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారు. మృతులు మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భార్యాభర్తలు పిళ్ళ ఉమామహేశ్వరరావు, శైలజ ఉద్యోగం చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. సింధు, ఏదైతే ఈ రోజు ఉదయం విశాఖ సింహాచలంలో జరిగినటువంటి గోడ కూలినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఘటనలో విశాఖ మధురవాడ ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబం అయితే భార్యాభర్త అయితే మృతి చెందిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తులుగా అయితే పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి శ్రీ సింహాద్రప్పన్న స్వామి వారి నిజ స్వరూపాన్ని అయితే దర్శించుకునేందుకు వేకువజామున వీరైతే విశాఖ సింహాచలానికి జరిగింది. పరిసర ప్రాంతంలో వీరైతే విశాఖ సింహాచలం చేరుకున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడైతే పుణ్యస్థానాలు అయితే ఆచరించారు. పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం కూడా ఏదైతే 300 రూపాయలకు సంబంధించినటువంటి క్యూ లైన్ లో మరికొద్ది గంటల్లో మరికొద్ది సేపట్లోనే స్వామివారిని దర్శించుకుంటారు అనుకున్న సమయంలోనే హఠాత్తుగా కూడా భారీ వర్షం అయితే రావడం జరిగింది. భారీ వర్షంతో పాటు పెద్ద ఎత్తున కూడా పెనుగాళ్ళు అయితే వచ్చి పెనుగాల సమయంలో ఏదైతే క్యూ లైన్ లో ఉన్నటువంటి రహదారి మార్గంలోనే కూలినటువంటి గోడ కారణంగా కూడా మృతులైతే ఇద్దరు భార్యాభర్తలు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో